వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్. ఎస్ఎస్సిఎల్ సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. దాని గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సింగరేణికి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు తరచుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సింగరేణికి సంబంధించినటువంటి జాబ్ అప్లికేషన్ కూడా మనకు అక్కడ రన్ అవుతుంది జియోమెట్కి సంబంధించి. అలాగే దానికన్నా ముందు మనకు 01/2024కి సంబంధించి మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయి ఉండేది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఉంచడం జరిగింది. మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సిలబస్, అలాగే ఆ నోటిఫికేషన్లో మిగతా వాటికి ఉన్నటువంటి సిలబస్. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో న్యూస్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ సిలబస్ పోస్ట్ నోటిఫైడ్ టు 01/2024 అని చెప్పేసి ఉంటుంది. సో వాటి మీద మనం ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. సో ఇందులో చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి E3 గ్రేడ్ సెక్షన్కి సంబంధించినటువంటి సిలబస్. సో 01/2024కి సంబంధించి ఏమేమి పోస్టులు అయితే అక్కడ మనకు రిలీజ్ చేస్తారో వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 టెక్నికల్ అవుతుంది, పార్ట్ 2 వచ్చేసి మనకు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చారు. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి సో అన్నీ కూడా పకడ్బందీగా అయితే ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి సో అన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ ఇక్కడ సిలబస్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి అన్నీ, హైడ్రాలజీకి సంబంధించి సో ఇక్కడ అయితే నేను చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది అఫీషియల్ సిలబస్. సో ఈ టాపిక్సే మీరు చదవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే మనకైతే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సబ్ ఓవర్సీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది 02/2024 ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, జేమెట్కి సంబంధించిన వాళ్ళు కూడా సిలబస్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది, ఎలా చూసుకోవాలని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. సో మీరేం కంగారు పడడం అవసరం లేదు. వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ సిలబస్ మనకు ఇదే వెబ్సైట్లో మరికొద్ది రోజుల్లో అయితే డిస్ప్లే అయితే చేయబోతున్నారు.